తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఏప్రిల్ 8న మార్నింగ్ ఏదో జరగబోతోంది అని ప్రపంచమంతా ఎదురు చూసింది. ఇరాన్ రాతి యుగంలోకి నెట్టేస్తాం, ఈ రాత్రికే ఒక దేశ నాగరికత అంతం అవుతుంది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బట్ చివరి నిమిషంలో తన మనసు మార్చుకున్నారు. ఏప్రిల్ 7వ తేదీ రాత్రి ప్రపంచ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోతుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు డొనాల్డ్ ట్రంప్. విపరీతంగా బెదిరించారు. సంచలనంగా మారింది ఆ బెదిరింపు కూడా. దీంతో మంగళవారం రాత్రి ఇరాన్పై అమెరికా భీకరమైనటువంటి దాడులు చేయొచ్చని అందరూ భావించారు. అదే జరిగితే ప్రపంచ పరిస్థితి ఏంటని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు అనూహ్యంగా మరొక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇరాన్ అంతం చూస్తామన్న ట్రంప్ అనూహ్యంగా వెనక్కు తగ్గారు. అయితే అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణతో ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి అనిపించుకున్న కాసేపటికే ఇరాన్ సుప్రీం నేత ముస్తఫా ఖమేనీ నుంచి ఒక బాంబు రూపంలో ప్రకటన వచ్చింది. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి, ఇది యుద్ధానికి ముగింపు కాదు, కేవలం ఒక విరామం మాత్రమే అంటూ సంచలనమైనటువంటి ప్రకటన ముస్తఫా దగ్గర నుంచి వచ్చింది. ఒకవైపు హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరిస్తూ ఉంటే, మరోవైపు ట్రంప్ చర్చలకు ఎందుకు మొగ్గు చూపారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ కనిపించినప్పటికీ సానుకూల పరిణామాలు వస్తున్నాయి అనుకున్న సమయంలో ముస్తఫా ఈ రకంగా ఎందుకు రియాక్ట్ అయ్యారు అనేటువంటి షాక్ కూడా అందరికీ కలుగుతోంది. ఇరాన్ పై దాడులను 2 వారాల పాటు నిలిపేస్తున్నట్లు ప్రకటించి ప్రపంచం మొత్తానికి బిగ్ రిలీఫ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు అనూహ్యంగా వెనక్కి తగ్గడానికి చాలా కారణాలే ఉన్నాయి అనేటువంటి విశ్లేషణలు ఇప్పుడు వస్తున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్పై దాడులు నిలిపేస్తున్నట్టుగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టినటువంటి అమెరికా అధ్యక్షుడు ఆ దేశ అగ్ర నాయకత్వాన్ని మట్టుబెడితే కానీ పని పూర్తవుతుంది అని ఫస్ట్ అనుకున్నారు. కానీ ఆ ఇరాన్ నుంచి అనూహ్యమైనటువంటి రీతిలో ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలనేది ట్రంప్ అంతుపట్టని వ్యవహారంగా మారింది అనేటువంటి విశ్లేషణ ఇప్పుడు కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ యుద్ధం నుంచి అమెరికా తప్పుకుంటుందని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. దీంతో పాటుగా ఫస్ట్ 3-4 వారాలన్నారు, ఆ తర్వాత నవంబర్-డిసెంబర్ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ కూడా చెప్పారు. ఇరాన్తో కయ్యానికి దిగిన ట్రంప్ సొంత దేశంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ యుద్ధం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడం కూడా ట్రంప్కు అమెరికాలో ప్రతికూలంగా మారింది అనేటువంటి వార్తలు కూడా వినిపించాయి. పైకి తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఇంటా బయట తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడంతో డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని నిలిపివేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూసి సరైన నిర్ణయమే తీసుకున్నారు అనేటువంటి విశ్లేషణలు చేస్తున్నారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో ఫోన్లో మాట్లాడిన అనంతరం ట్రంప్ మెత్తబడ్డారని, అందువల్లే 2 వారాల కాల్పుల విరమణ అయింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్తో పాటు దాని పొరుగు దేశాలు పశ్చిమాసియా మొత్తం అతలాకుతలం అవుతున్నాయని ట్రంప్కు పాకిస్తాన్ చీఫ్ వివరించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ కూడా పంతం వీడి చర్చలకు రెడీగా ఉందనేటువంటి కబురును ట్రంప్ చెవిన వేశారు పాకిస్తాన్కి చెందినటువంటి ఈ ఇద్దరు. ఇరాన్ యుద్ధం మొదలయ్యాక చమురు, వంట గ్యాస్ కొరతతో ప్రపంచ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. చమురు, గ్యాస్ కొరత ప్రభావం అన్ని రంగాలపైన పడుతోంది. చాలా దేశాలు చమురు ధరలను పెంచాయి, సంక్షోభం కూడా ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్ అయితే ఈ సంక్షోభాన్ని తట్టుకోలేక స్మార్ట్ లాక్డౌన్ విధిస్తున్నట్టుగా ప్రకటించింది. అమెరికా మరింత తీవ్రంగా ఇరాన్పై దాడులు చేస్తే దాని ప్రభావంతో చమురు ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైనటువంటి ప్రభావం పడే ప్రమాదం ఉంది అనేటువంటి వార్తలు ప్రపంచాన్ని వణికించాయి. దీనివల్ల అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా మొదలైంది. ఈ విషయం ట్రంప్కి అర్థమైంది. అందుకే యుద్ధం మొదలైన నాటి నుంచి చమురు ధరలు పెరగకుండా చూసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఇటీవల ఇరాన్లో చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ట్రంప్
తప్పుపట్టారు అనేటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తన పట్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండడాన్ని పసిగట్టినటువంటి ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గారు. అదే సమయంలో ఇరాన్పై ప్రపంచ దేశాల ఒత్తిడి కూడా పనిచేసింది అని అంతర్జాతీయ మీడియాలో ఇప్పుడు కనిపిస్తోంది. ఇక తమ దేశంపై భీకర దాడులకు అమెరికా సమాయత్తం అవుతుండడంతో యుద్ధం విషయంలో ఇరాన్ నాయకత్వం ఆలోచనలో పడింది. అప్పటి వరకు తన శక్తికి మించి పోరాడినటువంటి ఇరాన్ అమెరికా పూర్తి స్థాయిలో యుద్ధంలోకి దిగితే అపార నష్టం వాటిల్లుతుందని ఇరాన్ నాయకత్వానికి స్పష్టంగా అర్థమైనట్టుగా తెలుస్తోంది. దీంతో ట్రంప్ విధించిన గడువు ముగియడానికి 2 గంటల ముందే ఇరాన్ 10 అంశాల ప్రతిపాదనను అమెరికా ముందు ఉంచింది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధిని తెరిచి ఉంచడానికి టెహ్రాన్ అంగీకరించింది. అమెరికా డిమాండ్ చేసిన షరతులపై చర్చించడానికి ఇరాన్ సుముఖత వ్యక్తం చేయడంతో ఆ దేశానికి మరొక అవకాశం ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. అయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలను మొస్తఫా ఖమేనీ చేశారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇరాన్ అధికారిక మీడియా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో మొస్తఫా ఖమేనీ తన దేశ సైన్యానికి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు అని తెలుస్తోంది. యాక్చువల్గా మొస్తఫా ఖమేనీ ఆరోగ్యం మీద కూడా తీవ్ర స్థాయిలో అనుమానాలు ఉన్నప్పటికీ మొస్తఫా రూపంలోనే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది. తక్షణమే దాడులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలను మొస్తఫా ఆదేశించినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరొక నోటును కూడా మొస్తఫా అందులోనే వివరించారు. ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు, మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రు దేశాలు ఏమైనా దురాక్రమణలకు పాల్పడితే మా పూర్తి బలంతో ధీటుగా సమాధానం ఇస్తాము అంటూ మొస్తఫా చెప్పారని ఆ నోట్లో ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇరాన్ పెట్టినటువంటి ఆ 10 డిమాండ్లు ఏంటి? కాల్పుల విరమణకు అమెరికా 15 పాయింట్ల సూత్రాల ప్రతిపాదనను పంపింది. చర్చలకు ప్రాతిపదికగా ఇరాన్ 10 డిమాండ్లను అమెరికా ముందుంచింది. అందులో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను కొనసాగాలి అని చాలా స్పష్టంగా చెప్పింది ఇరాన్. అలాగే అమెరికా విధించిన ప్రాథమిక ఆర్థిక ఆంక్షలను తక్షణమే ఎత్తేయాలని పేర్కొంది. ఇరాన్ భూభాగంపై ఎలాంటి దురాక్రమణలు జరగకూడదని కూడా వెల్లడించింది. అలాగే ఇరాన్లో ఉన్నటువంటి అన్ని స్థానాల నుంచి అమెరికా సైన్యం ఉపసంహరించుకోవాలి, అది తక్షణమే అమలు జరగాలని ఇరాన్ కోరుతోంది. ఇక ఇప్పటిదాకా ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఇరాన్కు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ స్పష్టంగా చెప్తోంది. విదేశాల్లో నిరోధించిన అన్ని ఇరాన్ ఆస్తులు సంపదలను విడుదల చేయాలి అనేటువంటి మాటను కూడా అమెరికా ముందుంచింది ఇరాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని శాశ్వత పరిష్కారం వైపు తీసుకెళ్లేందుకు ఏప్రిల్ 10వ తారీఖున ఇస్లామాబాద్లో జరిగే ప్రత్యక్ష చర్చలకు రావాలని పాక్ ప్రధాని షహబాజ్ పిలుపునిచ్చారు. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. చర్చల ప్రక్రియపై సంప్రదింపులు జరుగుతున్నాయని, దీనిపై తుది నిర్ణయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే తీసుకుంటారని వైట్ హౌస్ వెల్లడించింది. మరోవైపు మొస్తఫా ఖమేనీ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఇస్లామాబాద్ చర్చలు ఎంతవరకు సఫలం అవుతాయి అనేటువంటి దౌత్య వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అక్కడే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మొస్తఫా ఖమేనీ నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మొస్తఫా ఇప్పటికీ కోమాలోనే ఉన్నారు అనేది. మొస్తఫా తరఫున ఇంకెవరైనా ఇలాంటి ప్రతిపాదనలు పెట్టారా, దాని మీద కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటికీ ఒక 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ప్రపంచమంతా కొంచెం రిలీఫ్ ఫీల్ అయింది. బట్ హర్మూజ్ జలసంధికి సంబంధించి మిగతా వివరాల మీద ఇరాన్ పెట్టినటువంటి డిమాండ్లకు స్పందన ఎలా ఉంటుంది, ఇజ్రాయెల్ ఎలా స్పందించబోతోంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.